ఇప్పటిదాకా మాట్లాడే సార్ చూసారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ పక్కకు పెట్టి ఒకటే రోజుకి 40,000 అవకాశం ఉందా లేదా? బయట ఏ జాబ్ చేయాలన్నా కూడా ఏ జాబ్ చేయాలో కొన్ని అర్హతలు ఉంటాయి, అవునా కదా? ఇక్కడ ఏ అర్హత లేదు, నీకు ఆకలి ఒక్కటి ఉంటే గెలవచ్చు ఇందులో, అవునా కదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తోలు. ఫస్ట్ సార్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫోన్లు అలాంటిది ఏం చేయకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఫోన్లు వీడియోలు తీస్తాం, స్టోరేజ్ ఎక్కువైతే ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం, అవునా కదా? ఇక్కడ తెలుసుకుంటే మాత్రం డిలీట్ చేయలేము, అవునా? అందుకని అది చేసి ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తా. చాలా మంది మీటింగ్ ఇని ఇంప్రూవ్ చేస్తేనే సక్సెస్ అవుతారు, ఇంటే మాత్రం కాదు. ఇని ఏం చేయాలో అది చేయాలి, అవునా కదా? గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను మేము ముందర నిలబడేదాన్ని నాకు ఒక అవకాశం ఇచ్చిన ఎప్పటిదాకా వచ్చిన మా గ్రేట్ అప్లైనర్ కి, పాండే సార్ కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్ కి, మొన్న హైదరాబాద్ లో మాకు మీటింగ్ పెట్టారు దేవుడు గౌతమ్ బాలి సార్. వీడియో కూడా ఆల్రెడీ వచ్చి ఉంటాయి. ఆ సార్ నోట నా పేరు పక్కన చేసే ముగ్గురికి మాత్రం ఒక పూట అన్నం పెడితే మనం చనిపోయినాక మర్చిపోలే వాళ్ళని, అవునా కదా? మరి నేను లేకపోయినా నా ఫ్యామిలీ 3 తరాల వరకు బతికే అవకాశం ఇచ్చారు, మొక్కొచ్చలేదా? ఇందులో ఏం లేదు, నా తెలివి ఏం ఉపయోగించుకోలేదు. ఒక అప్లైనర్ ఇప్పటిదాకా చెప్పా కదా సార్, ఏం చెప్తే అది ఫాలో అయినా. టైం పెట్టాం, ఆ టైం పెట్టింది ఏదో నేను ఏం చేసింది ఒక 10 నిమిషాలు చెప్తా. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ, నేను చదువుకుంది 2వ తరగతి. ఎవరైనా ఎక్కడ పని చేసే దేనికి చెప్పండి? దేనికి? డబ్బుల కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. కానీ పట్టించుకుంటామా? సార్ వాళ్ళకి చాలా మంది తెలుసు, బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ 350 అంట. బైక్ కొనగానే మంచి క్వాలిటీకి పోస్తాం ఆయిల్. మరి మన బాడీలో పోసే ఆయిల్ ఎంత? 120, 130, 140. అదే ఏదైనా కూడా కేజీ గింజలు తీసుకొని కేజీ పట్టిస్తే కేజీ నూనె రాదు. మాక్సిమం 4 కిలోలు 400 రూపాయలు పెడితే కిలో నూనె వస్తుంది. అదే 120, 130 తెస్తే ఇంకా తక్కువ దొరికినా పర్వాలేదు, 90 తెచ్చినా కూడా తీసుకొచ్చి ఈ బాడీలో పోస్తాం. అదే ఇంజన్ బోర్కి వస్తే కొన్ని లక్షలు పెట్టే దక్కదు. అదే ఇంజన్ బాగుంటే జీవితాంతం 10 బైకులు కొనొచ్చు, కానీ బైక్ ఇచ్చినంతగా, బైక్ ఇంజన్ ఇచ్చినంతగా ఇంజన్ ఇయ్యమ్మా, అవునా కదా? నేను కూడా ఆరోగ్యం చూసుకుంటే ఆదాయం రాదు, ఆదాయం చూసుకుంటే ఆరోగ్యం రాదు. ఈ రెండింటి మధ్యలో పేదరికం, అవునా కదా? అలాంటి టైంలో రేపు ఇప్పుడు చాలా మందిని మనం చేసే డబ్బు ఏ పని డబ్బు గురించి. కానీ ఇప్పుడు మన అమ్మ నాన్నకి అత్త మామ మనం చూస్తున్నామా? ఎందుకంటే వచ్చిన ఖర్చులు మనకే సరిపోదు. చూడకపోయినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటా. నేను కూడా అదే సంగతి. నేను చేసేది నేను చదువుకుంది 2వ తరగతి, వ్యవసాయం పని మొత్తం వచ్చు. వ్యవసాయం పని చేసి నెల ఫీజులు కట్టలేము. పక్కింటి పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతుంటే ప్రతి తల్లిదండ్రులు బాధ ఉంటుంది, మన పిల్లలు పోతలేరు, మన పిల్లలు గవర్నమెంట్ చదువుతుంది. నేను చెయ్యాల్సి ఇది కాదు, నేను ఏదో ఒకటి చెయ్యాలనే టైంలో ఒక స్కూల్లో ఆయమ్మ పడతారంటే నీ పిల్లలు కూడా అందులో జాయిన్ చేసుకో 3,000 ఇస్తారని చెప్పారు. అదే నాతో పాటు 5 ఆయమ్మలు పోయి స్కూల్లో జాయిన్ అయినాం. స్టార్టింగ్ 3,000 ఇచ్చారు, నా పిల్లలు కూడా అందులో చదివించుకున్నా. ఆయమ్మకి నెలకు ఒకసారి వేస్తారా, సంవత్సరానికి వస్తారా? సంవత్సరానికి ఒకసారి. స్టార్టింగ్ పోగానే నర్సరీలో కూర్చోబెట్టింది మా మేడం. నర్సరీలో ఒకటే క్లాస్ 40 మంది పిల్లలు. ఆ 40 మంది పిల్లలు ఏడుపులు, తుడుపులు, వాంతులు, విరోచనలు ఇవన్నీ చేయాలి లేదా? నాతో పాటు వచ్చిన ఆయమ్మలందరూ మానేసింది. ఓ అమ్మాయి పిల్లల మధ్యలో మేము చేయలేము, బతుకుంటే బల్జాకులు తినొచ్చు, మీకో దండం, మీ స్కూల్కో దండం అమ్మ అన్నది. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, నా పిల్లల చదువు పూర్తి కావాలి. ఏ పైన ఫస్ట్ కష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని 3,000 నుంచి 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో ఆయగా 7:30 పోవాలి, 6:30కి రావాలి. నా పిల్లల చదువు, నేను, నా జీవితం అదే లోకం. ఎక్కడ ఏ పూజలు చేసినా సాక్షాత్ దేవుడు రాడు, వచ్చినా కూడా నమ్ముతామా? ఇక్కడ ఏ దేవుడి దగ్గర లేకపోతే 6 నెలల తర్వాత నేను తిరుపతి వస్తాను. శనివారం ఒక్క పొద్దు ఉంటాం. ఆ శనివారం ఒక్క పొద్దు ఉండి తిరుపతి పోవాలంటే 10,000 రూపాయలు ఖర్చు. నా భక్తురాలు అడిగి రావాలంటే 10,000 అవుతుంది. సాక్షాత్ తిరుపతి ఎంకనే తలుపు తట్టిననుకో డోర్ తీసి ఏం కోరుకుంటా కింది మిగి చూసి ఎవరో నాయన పగడి చేసి కాడి పక్కిడి వాడటం, అవునా కదా? ఏ దేవుడైనా రాడు, ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు. అవకాశం మాత్రమే ఇస్తాడు. అవకాశం ఒక మనిషి రూపంలోనే వస్తుంది. నాకు మా గ్రేట్ అప్డేట్ 15 సంవత్సరాలు నర్సరీ పిల్లలు, నోరులేని పిల్లలకు సేవ చేసిన, అవునా కదా? సాక్షాత్ పాండి రూపంలో వచ్చింది. పాండి మా రూట్ కండక్టర్. ఆయమ్మ వాళ్ళ బస్ ఎక్కనా లేదా? నేను బస్ ఎక్కి నా పిల్లలు తీసుకుపోయి
టైంలో మేడం మీరు ఏం జాబ్ చేస్తారు అన్నారు. స్కూల్లో చేస్తాను. ఎంత ఇస్తారు అన్నాడు. 8,000 అన్నా. మిగిలేదు 7,000 రూపాయలు బస్ పాస్ పోతుంది. మేడం సరిపోతున్నాయంటే సరిపోయినా సరిపోకపోయినా ఇదే సార్ నా జీవితం అన్నా. మేడం ఆదివారం నాడు ఒక మీటింగ్ రండి, మీటింగ్ వినండి, విని బయట కొనేది ఇందులో మీకు నచ్చినంత కొనండి, వాడుకోండి, బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, బాగాలేకుంటే సగం వాడినా కరెక్ట్ ఏమని చెప్పిండు. మన ఊర్లో సబ్బులు వాడుకుని బాగాలేదంటే కిరాణా షాపు తీసుకుపోతామా? తీసుకుపోతే ముందు మనం కింది మీద చూసి ఏ ఊరు అమ్మంటాడు. అవునా కదా? నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా, నాకు 18,000 వస్తున్నాయి. ఫోన్ లో ఫోటో పెట్టి చూపించుడు. ఏం చేయాలి సార్ అని. ఒక మీటింగ్ రండి అన్నాడు. షాప్ ఏడుందన్న, ఇగో ఇక్కడ మీకు తొర్రూరు దగ్గర మాకు సిటీలో వనస్థపురం అని చెప్పిండు. మన ఇంటి నుంచి ఆడికి వెళ్ళాలంటే కిరాయి అయితే కదా, అదే కిరాయి పెడితే పక్కన కిరాణా షాప్ లో 2 సబ్బులు వస్తాయి. అలాంటి మైండ్ సెట్ తో నేను 3 నెలలు నేను చాలా బిజీ, నేను రాని సార్ ఇలాంటి చాలా మోసాలు ఉంటాయి, ప్రొడక్ట్ వాడుకొని వేరే వాళ్ళ చూస్తే డబ్బులు వస్తాయా, మీరు గవర్నమెంట్ జాబ్ ఏదైనా తేడా వస్తే మీ జాబ్ పని చెప్పిస్తారు. పాండు సార్ నేను సలహాలు ఇచ్చాను. కానీ మీటింగ్ నేనా పాండు సారా? ఎవరు? ఆ సార్ మాత్రం లేదు మేడం, ఒక్క మీటింగ్ రా, నీ రాత మారిపోతే నీ గీత మారిపోతాను. నేను మాత్రం రాత గీత ఏం లేదు, నేను నమ్మనని 3 నెలలు సతాయించాను. రోజు చెప్తూ ఉంటే ఒక రోజు నాకు బస్ స్టాప్ లో బస్ ఆపకుండా పోయారు సార్. నాకు అర్థమైంది 3 నెలలు అంటే పడుతుండు, నేను మీటింగ్ పోతలే. బస్ స్టాప్ లో బస్ ఆపలేదంటే ఆయనతో గొడవ నేను పెట్టుకోలేను. మా ఊరికి 2 బస్సులు. అవునా కదా? గొడవ పెట్టుకున్నా మళ్ళీ రేపు ఎక్కాలి. ఆయన ఏంటంటే మీటింగ్ రావట్లేదు అన్నాడు కాబట్టి నేను ఒక మీటింగ్కి వెళ్ళి విని సూపర్ ఉంది, మా ఇంట్లో వద్దంటే నా జోలికి ఆయన రాడు. అవునా కదా? ఇంట్లో వద్దంటే వాళ్ళు ఏమంటారా? ఏమని వచ్చి ఒక మీటింగ్కి వచ్చినాం. ఆ మీటింగ్ లో చాలా మంది రైస్ బ్లెండర్ వాడుకున్నా గ్యాస్ డబ్బులు తగ్గింది, వేరే వాళ్ళకి చెప్తే 5,000 అంటుంది. ఇంకో ఆమె కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, 4 నెలలు వాడినా 5,000 ఎక్స్ట్రా తీపించినా తగ్గిపోయిన వేరే వాళ్ళు చెప్తే 16,000. ఇంకొక సార్ వచ్చిండు, వ్యవసాయానికి 4 ఎకరాలు ఉంది, నాకు ఒక 1/2 ఎకరానికే వాడినా, ఈ 1/2 ఎకరం పంట బాగా పడింది, వేరే వాళ్ళు చెప్తే 30,000 అని చెప్తారు. ఎవరు చూసినా వాడుకొని వేరే వాళ్ళు చెప్తే డబ్బులు వస్తాయని చెప్పారు. నమ్మబోద్దా? నాకు అందులో ఒకటే ఒక మాట కనెక్ట్ అయింది. ఒక మేడం నేను ఇంట్లో టైలర్ చేస్తున్నా, అష్టమురలు అయినాయి, ఇందులో 4 డబ్బాలు వాడుకున్నా, నాకు తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 5,000 అని చెప్పింది. ఆమె ఒక్కదాన్ని ఎందుకు కరెక్ట్ అయిందంటే ఆమెకున్న రోగమే నాకుంది. అవునా కదా? నేను ఆమె మన డౌట్ వచ్చింది నాకు, డాక్టర్ ఏ గోల్ ఇచ్చినా నమ్మకమే, మరి ఇలా వాడుకుంటే ఎవరైనా కాలు చేతులు పడిపోతే ఎవరు బాధిస్తారని అడిగినా నమ్మకం ఉండదా? ఆ మేడం ఒకటి లేచి ఏమదంటే, మేడం ఇది కలమందతో చేసింది, ఇది పుట్టగొడులతో, ఇది ఉసిరికాయతో చేసింది, మీలాంటి వాళ్ళు అడుగుతారని నాకు తెలిసారు. మళ్ళీ అదే మీటింగ్ లో అంతమంది ముందర 4 గోళీలు వేసుకొని నాకు చూపించింది. ఎంత ఏం ప్రయోగం చేసినా ప్రాణం మీకు చేస్తారా? ఆమెదైన ప్రాణమే, నాదైన ప్రాణమే. అవునా కదా? ఆమె వేసుకున్న కొంచెం నమ్మకం అనిపించి ఒక 2,000 రూపాయలు పెట్టి నేను కూడా తీసుకొని పోయి రోజు వాడుతూ ఉంటే 27 రోజులనే పూర్తిగా తగ్గిపోయినాయి. 10 సంవత్సరాలు తగ్గిపోయిన వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? మీరే కానీ నేను కానీ హాస్పిటల్ పోతాం, మనకు తక్కువ అయితే పట్టింటాను గో అంటాం. శత్రువు అయినా సరే వేరే వాళ్ళతో చెప్పి పంపిస్తాం. నాకు వచ్చింది 4 చెప్పాను. ఆ 4 మా బాబుకి గ్యాస్ ట్రబుల్ ఉంది, మా డాడీకి అగ్రికల్చర్ కావాలి, మా పాపకు మంతు రావట్లేదు, మాకు కావాలి అన్నారు. నాకు తెలియదమ్మా, మన రూట్కి వచ్చి అన్న నెంబర్ ఇస్తానని చెప్పి సార్ నెంబర్ ఇచ్చి నా స్కూల్కు నేను పోయినా. ఆదివారం నాడు తోడు ఉంటుందని ఒక 4 తీసుకుని మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఆ 4 కాస్త ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కున్నారు. ఇన్న తర్వాత ఆ నుంచి రావాలంటే బాగుంటొస్తారా బాగాలేకుంటొస్తారా? ఆల్రెడీ ఏ ప్రొడక్ట్ అయినా బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? ఇక్కడైతే పెద్ద బట్టల షాప్ పడదనుకోండి, 2,000కే 10 చీరలు ఇచ్చింది అనుకోండి, మనం చీరలు కొనుక్కొని పక్కకు పెట్టుకొని చుట్టాల పక్కన ఫోన్ చేస్తాం, అక్క ఫోన్ పే చేసి సూపర్ ఉన్నాయని చెప్తాం. లేకపోతే పోతూ తీసుకుపోయి ఇంటి ముందు కూర్చుంటే ఇప్పి చూపిస్తాం. అవునా కదా? ఆమె కూడా పోయి తెల్లారు వచ్చాడు ఉంటది. లాభం ఎవరికి వస్తుంది? చెప్పింది మనం కొన్నది ఆమె, మొదటి షాప్ ఆమె లాభపడుతుంది. సార్ వాళ్ళు కూడా షర్ట్ కొన్నా, మొబైల్ కొన్నా బాగుంటే షేర్ చేసే గుణం ఉందా లేదా? ఆల్రెడీ మనం తెలియకుండా మనమే వేరే బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. అవునా కదా? ఈ 4 కాస్త ఆ కంపెనీ ఏడేడుంది, ఎక్కడెక్కడ అన్ని తెలుసుకోరు, ఫోన్లను తీసుకొని చుట్టాల పక్కన షేర్ చేసుకోరు. నా పనికి నేను పోయినా 3 నెలల తర్వాత పాండు సార్ కాల్ చేసి మేడం స్టోర్ కి రండి, చెక్ వచ్చింది అన్నారు. చెక్ బిక్కులేదు, అమ్మ సార్ ప్రొడక్ట్ మాత్రం బాగున్నాయి అన్న. లేదు మేడం రండి అంటే స్కూల్లో చేసుకుని స్టోర్కి వచ్చిన ఫస్ట్ సార్ నాకు 7,450 రూపాయలు చెక్ వచ్చింది. ఏళ్ళ తర్వాత ప్రొడక్ట్ వేరేగా వాడుతున్నాం, ఎవరన్నా రూపాయి ఇచ్చిరా? మరి చెక్ ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? 3వ వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మీటింగ్ లో కూర్చున్నా. ముందు డబ్బు నాకు వచ్చింది, చెక్ ఎలా వచ్చిందో క్లారిటీ నాకు కావాలి. అవునా కదా? ఆ వచ్చినాక ఒక నిమిషం క్లారిటీ తీసుకున్నాం. ఒకసారి వచ్చిండు,
కొబ్బరి బొండం మంచిదా థమ్స్అప్ మంచిదా అని అడిగిండు. ఏది మంచిది? తాత తాగి తండ్రి చెప్పిండు, తండ్రి తాగి మనకు చెప్పిండు, బిడ్డ ఇడ లేకున్నా మోత్ గురించి తెప్పించుకొని తాగు అని. అవునా కదా? మరి ఇప్పుడు చుట్టాలు ఏం తెప్పిస్తున్నావు? థమ్స్అప్ తాగమని ఎవరు చెప్తున్నారు? మహేష్ బాబు సినిమా వస్తే చూసేది మనం. మరి మనం ఆరోగ్యం కోరటానైతే కొబ్బరి బొండానికి యాడ్ ఇవ్వచ్చు కదా. మనం ఏమైపోయినా పర్వాలేదు, ఆయనకు కావాల్సిందే డబ్బులు. ఆయన తప్పండి, ఆయన ప్లేస్ నేనున్నదే చేస్తా. అవునా కదా? హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ముందని గుట్ట దుక్త మనం 2 లీటర్ తాగుతున్నాం. ఏమైతే మనం ఎక్కడి దిగుతా కాలో చేయగలుగుతుంది. పాపం కొబ్బరి బొండం కూడా ఫిక్స్ అయ్యి థమ్స్అప్ తాగి తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం తాగుతున్నాం మనం కూడా. వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యి హాస్పిటల్ పక్కనే అమ్ముతుంది. అవునా కదా? సంతూర్ మంచిదా మెడిమిక్స్ మంచిదా? ఏది ఏది వాడుతున్నావు? సంతూర్ కూడా ఎట్లా వస్తాడు? కామా నిలబడుతుంది. మహేష్ బాబు వావు అంటాడు, వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటది. ఓహో ఈ అమ్మ నేను అమ్మాయి అనుకున్నా అంటాడు. మరి మనం సంతూర్ వాడుకోవాలి. మనల్ని ఎవరో పిలిచిరా? నన్నైతే పిల్లలే, మరి మిమ్మల్ని పిలిచిరా చెక్ చేసుకోండి. సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? గుట్కా తినమని సెలబ్రిటీ ఆడిస్తుంది. మంచిదా చెడుదా? మరి వాళ్ళు మాత్రం తింటరా? మనం మాత్రం గుడ్డు పెట్టి చావాలి. వాళ్ళు వాడుకోరు. మహేష్ బాబు అరికాలు కూడా వాడుకోరు థమ్స్అప్. సంతూర్ సబ్బు కుక్క పిల్ల కూడా పెట్టాడు మహేష్ బాబు. వాడుకొని మనం వాడమని చెప్తుండు. వాళ్ళకి ఇచ్చే డబ్బు మీకు ఇస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు వాడుకోరు. ఉన్నోళ్ళే డెవలప్ అవుతారు. వాడుకునేది మనం. కంపెనీ పెట్టేది దేవుడు గౌతమ్ బాలి సార్. పేదవాళ్ళక్కడే ఉంటారు. క్వాలిటీ ప్రొడక్ట్ నేను తయారు చేసి ఇక్కడ పెడుతున్నా. ఈ నుంచి తీసుకెళ్ళి వాడుకో. బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేయి, బాగాలేకుంటే రిటర్న్. ఆ బాగుంటే వేరే వాళ్ళకి ఇచ్చే డబ్బే నాకు. అదొక్కటే కనెక్ట్ అని చదువు రాకపోయినా పర్వాలేదు. అన్నం వండేటప్పుడు ఒక మెక్కు పట్టుకుంటే చాలు. అవునా కదా? నాకేమర్థమైందంటే నేను మునుగట్లే ఎవరు ముంచట్లే. శనివారం ఆదివారం నాకు చేసి వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాం. 3వ నెల 4వ నెల 10,000 వచ్చింది. 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తే 8,000. మరి 4 నెలలు పార్ట్ టైం చేస్తే 10,000 వచ్చింది. మరి ఎక్కడ చేయాలి? అలాంటి టైంలో ఇప్పుడు వచ్చిన సార్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. అవునా కదా? గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా, వెస్టేజ్ గట్టిగా 2 సంవత్సరాలు పట్టుకో. నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తే అంటుంది. మరి నేను 15 సంవత్సరాలు చేస్తున్నా, చేస్తూ మెట్టు జారి పడ్డాయేమనే చనిపోయినా మా మేడం ఏమనిస్తుందా? ఆ గవర్నమెంట్ జాబ్ ఎందుకు బంద్? 3 తరాల వరకు నేను నా ఫ్యామిలీ బతుకుతుంది. 3 జనరేషన్ ఉందండి. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి. నేను లేకపోతే మా మేడం మా ఆయమ్మ మధ్యలో ఒక నెల జీతం ఇస్తే ఒక పూల దండ నేను పోయినాడు. అప్పుడు నా పిల్లలు రోడ్డు మీద పడాలి లేదా? అలాంటి ఒక నేను బయట కొనేదేమో ఇందులో కొనుక్కుంటున్నా, ఆరోగ్యంగా ఉంటున్నా. అదే ఆరోగ్యం వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నా. 20,000 వచ్చినా చాలు, నాకు 3 జనరేషన్ కావాలని గవర్నమెంట్ జాబ్ న్యాయం జాబ్ పెద్దదా చిన్నదా? తుమ్ముతే ఊసిపోయే జాబ్. నేను కూడా స్కూల్ మొత్తం బంద్ చేసి ఒకటే చాలా నాకు ఒకటే తెలిసింది. ఏం లేదు, ఏ బిజినెస్ ప్లాన్ రాదు, నాకు ఏది రాదు. నాకు తెలిసిన ఉన్న వాళ్ళని షాప్ చేంజ్ చేసి తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టినా. పక్కింటా ఏదంటే ఒకసారి 2 సార్లు ఉండరు, 3వసారి పోయమ్మ మేము కొంటే ఆయమ్మ డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, ఆయమ్మ మాత్రం బాగుపడదని ఫిక్స్ అయిపోవడం ఆపేసి. రేట్లు ఎక్కువ అన్నారు. సబ్బు పెడితే నల్లగైతున్నాం, నూనె పెడితే సప్పగైతున్నాం. మీటింగ్ ఎవ్వరు అంటే సార్ మీటింగ్ ఎవ్వరు అంటే ఏం చేయాలి అన్న వాళ్ళు ఎవ్వరు రారు. కడుపు నొప్పి లేసి గోళీ నువ్వు వేసుకోవాలి, పక్కింటలు వేసుకుని తగ్గదు. బిల్డింగ్ కొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. వరి పొలం 6 నెలలు పంట వేయాలి, చేయాల్సి మొత్తం చేసి 6 నెలలు వేడి చేయాలి. 3 నెలలకు వస్తే పంట రాదు. అవునా కదా? ఒకటే చెప్పిండు, వచ్చేలా ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. 1,00,000 కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోమని చెప్పిండు సార్. ఏం చెయ్యాలి అన్న, తొర్రూరులో మంచి కళ్ళు కావాలంటే ఊరిలో తాగుపోతూనే అడగాలి. ఏ కళ్ళు కంపౌండ్ బాగుండదు, ఏ చెట్టు కళ్ళు బాగుండదు చెప్తాడు. అవునా కదా? ఇలా 1,00,000 తీసుకోండి, 1,00,000 కొట్టే సార్ని అడగాలి సలహాలు. కారు కొనాలంటే ఆగాడి కారు కొని నడిపేటోళ్ళని అడగాలి. సైకిల్ నడిపేటోళ్ళు పెడితే కారు గల్లీలో పట్టుకొస్తాడు. అవునా కదా? మరి ఏం చేయాలి సార్? 1,00,000 తీసుకోవాలంటన్నా. మేడం చుట్టాలు పక్కింటోళ్ళు ఎవరు రారు, అమ్మ లెక్కలు ఊరోళ్ళు కూడా రారు. 1,00,000 కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోవాలి. ఏం చేయాలన్నా, సబ్బు నూనె పేట గురించి నలుగురికే చెప్పేది. చెప్తే వాళ్ళు ఏమైనా ఐదుగా చెప్తే సిగ్గు అనిపించి చెప్పడం ఆపేస్తుంది. అదే మొగుడు పెళ్ళి కొట్టుకుని అత్తలు కూడా కొట్టుకుని 40 మందికి చెప్పింది. అత్తకేమైనా మొగుడికేమైనా వాళ్ళ ఒకటి నా నోటి దురద. అవునా కదా? ఆ మాట మొత్తం పక్కకు పెట్టాం. 7:30 కాగానే కార్తీక దీపం ఆన్ చేసి దీప ఏడుస్తా నేను ఏడవాలి, దీపం నవ్వుతా నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసి దేనికి పైసలకు. అదే దీప షూటింగ్ తీసుకుంటే కాలు బెదిరినా చేయి బెదిరినా టీవీలలో ఫోన్లలో మారుమవుతుంది. మిమ్మల్ని నాకు చౌరస్తా పొడిచేసిపోయినా అడగడా? ఒకప్పుడు ఏజెంట్ బట్టి రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు
డబ్బులు పట్టిస్తాడు. అదే డబ్బు నాకు కావాలని టీవీ సీరియల్ పక్క పెట్టినా, చుట్టాలను పక్క పెట్టినా, పక్కింటో ముచ్చట్లు ఎదురింటో ముచ్చట్లు అన్ని పక్క పెట్టి 24 గంటలు వెస్టర్న్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన. బస్సులో, ఆటోలో, ఎక్కడ పడితే అక్కడ. చాలా మంది ఆల్రెడీ మేము పోయి వచ్చినాం, పిచ్చిదారని పిచ్చి పట్టింది అన్నారు. సార్ వాళ్ళు చెప్పారు, ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతామని చెప్పింది సార్. ఒకటే ఫోన్ ఛార్జింగ్ ఎంతనో, పిల్లడు స్కూల్ ఎంతనో, వెస్టర్న్ సక్సెస్ కావాలంటే నేను 4 మీటింగ్ సెకండ్ కానీ చెప్తాను. అది ఫాలో చేసుకుంటూ 10, 16, 12 నెల పెట్టుకుంటూ ఇప్పుడు నేను చెయ్యబట్టి 3 సంవత్సరాలున్నర అలా చేసుకుంటూ ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,000 ఒకసారి ఆలోచించిన అవకాశం నాకే ఉందా, మీకే ఉందా? అందరికుందా? చాలా మంది ఏమంటారంటే ఆయమ్మ నక్కను దొక్కింది, కుక్కను దొక్కింది అంటారు. నక్కను కుక్కను దొక్కలే, పని వెనకాల పరిగెత్తిన పైసా నా వెనకాల వచ్చింది. అవునా కదా? 24 గంటల పరికరాన్ని ముచ్చట వదిలిపెట్టి స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇప్పుడు ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. ఒక్క రోజుకి 15,000 అంట. సంవత్సరానికి 80,000 స్కూల్లో 4 సంవత్సరాల జీతం కలిపి వెస్టర్న్లో ఒకటే నెలకు తీసుకుంటున్నా. మీరు నేను కిలో బియ్యం పొయ్యి మీద పెడతాం, వేరే వేరే అవుతుందా, సేమ్ అవుతుందా? నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు మీటింగ్ అవసరం లేదు, ఆయమ్మ కాబట్టి మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. టీచర్లు అయినా, డాక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా బయట తోపులే, వెస్టర్న్లో మాత్రం నేర్చుకోవాలి. నేను జాయిన్ అయిన 3 సంవత్సరాలలో మీటింగ్కి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, 12 కాగానే టీచర్ అందరు కలిసిస్తే వాళ్ళందరూ కూర తీసుకొని తినే స్థాయి నా. అలాంటిది ఒక అవకాశం వస్తే పట్టుకొని మన డిసెంబర్లో నా టీంతో పాటు ఫ్లైట్ ఎక్కి థైలాండ్ వెళ్ళి 5 రోజులు. సింపుల్ మేడం. ధనవంతులు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం వెస్టేజ్ ఒకటి. 2 కాళ్ళు 2 చేతులు. నాకు కూడా ఏదో మీకు నాకేందంటే ఆకలి ఎక్కువ ఉంది. నాకు ఏది కావాలో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. దాంతో పాటు మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. టీచర్ అయినా, డాక్టర్ అయినా, ఎగ్జామ్ అయినా, జాబ్ వస్తుంది. జాబ్ ట్రైనింగ్ ఉంటుందా? ఇదే ట్రైనింగ్ వెస్టర్న్లో మీటింగ్స్ 6 నెలలు రూపాయి రాకుండా నిలబడ్డ. ఈ రోజు పోతూ దేవుడు పిలిచిండు అనుకోండి, మా సార్ ఉన్నన్ని రోజులు వస్తాయి. నేను మా సార్ వెళ్ళిపోయినా మా పిల్లలు ఉన్న 3 తరాల వరకు వస్తాయి. 500 నోటు మనం కూడా జాబ్ అనే గమ్మంలో దొరికిపోయినాం. 15 సంవత్సరాలు జాబ్ చేసిన బాసు కోపొచ్చా మనం వెళ్ళిపోవాలి, మన కోపొచ్చా మనం వెళ్ళిపోవాలి. అవునా కదా? లేడీస్ అందరు దయచేసి చెప్తున్నా, దేవుడు గొంతు ఫ్రీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ బస్ పాస్ ఫ్రీ. అవునా కదా? పనికిరాలు